ఏం చెప్పారు అసలు చంద్రబాబు గారు మీటింగ్ విన్నారా మీరు? జస్ట్ ఏదో నామకే వాస్తిగా కూర్చొని వచ్చేసారా? మేము డోక్రా గ్రూప్ మహిళ గురించి చెప్తే విని వచ్చాము. వచ్చారా? ఎలా చెప్పారు? బాగానే ఉందా అని చెప్పింది? బాగుందండి. ఏంటైనా విజన్ 2047 అని చెప్పేసి స్వర్ణాంధ్రగా మారుస్తాను, దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రాను తీర్చుతా అని చెప్తున్నాడు. ఆయన చేయగలుగుతాడు? ఆయన నమ్మకం ఉందా మీకు? నమ్మకం చాలా ఉందండి, చేయగలుగుతారు. ఆయన పైన మీకు ఎలా అండి? ఏం నమ్మకం అంటే ఏం చెప్తారండి? నమ్మకం ఉందంటే నమ్మకం ఉంది, అంతే అంతే. అంటే ఎగ్జాంపుల్ ఏదో చెప్తారు కదా, ఈ విధంగా మాకు నమ్మకం ఉంది, ఎంతమంది ఇలా ఈ విధంగా చేశారు, ఎట్లా చేశారు అని చెప్తారు కదా, అలా మీకు ఏమైనా ఉందా? మాకు ఇలా చేశారు ఇలా చేశారంటే మాకు వచ్చి ఏం చేయలేదండి, మేమేం అడగలేదు, చేయలేదు. అంటే డెవలప్మెంట్ రాష్ట్రం పరంగా చాలా మంది అంటుంటారు కదా, హైదరాబాద్ ఈ స్థాయిలో ఉండడానికి చంద్రబాబే కారణము, ఆ విధంగా మన ఏపీని కూడా మార్చుతారని చెప్పి చాలా మంది అంటుంటారు కదా, మీకు అట్లా ఏమైనా అనిపిస్తుంది? నమ్మకం ఉందండి, మార్చుతారని ఉంది. గత ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో జగన్మోహన్ రెడ్డి పాలన చూసారు, ఇప్పుడు చంద్రబాబు పాలన చూస్తున్నారు 6 నెలల నుండి. ఎలా అనిపిస్తుంది? రెండు వీటిల్లో ఏది బాగుంది అనిపిస్తుంది మీకు? ఇది చూస్తున్నాం కాబట్టి బాగా చేస్తారన్న నమ్మకం ఉంది మాకు. ఎక్కడి నుండి వచ్చారమ్మా? ఓకే, మీటింగ్ విన్నారా చంద్రబాబు గారిది? విన్నాం. ఓకే, ఎలా వచ్చారు మీటింగ్ కి? స్వచ్ఛందంగా వచ్చారా, ఎవరైనా బెదిరించి తీసుకొచ్చారా మిమ్మల్ని? ఏం లేదు, మా ఇష్టపూర్వకంగానే వచ్చాం. ఇష్టపూర్వకంగా వచ్చారు. అంటే గత 5 ఏళ్ళలో బలవంతంగా తీసుకెళ్లేవారు, రాకపోతే పథకాలు కట్ చేస్తావు అనేవారు అని చెప్పేవారు. సో ఇప్పుడు కూడా అదే అంటున్నారా, లేకపోతే మీరే వచ్చారని అడుగుతున్నారు? అదేం లేదు, మాకు కాల్ చేశారు, మేము వచ్చాం అంతే. ఓకే, ఎలా ఉంది 6 నెలల చంద్రబాబు గారి పాలన? ఏమనిపిస్తుంది? బానే ఉంది. ఏం లేదు, జగన్దే బాగుంది అంటున్నారు అందరూ, నిజమా కాదని అడుగుతున్నా మిమ్మల్ని. డబ్బు కావాలి అనుకుంటే జగన్ గారు కావాలి, కష్టపడి శ్రమ చేయాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలంటే చంద్రబాబు నాయుడు గారు కావాలి. అది అభివృద్ధి చెందుతుందా? చంద్రబాబు గారు బాగా డెవలప్ చేస్తారు? చెందిద్ది, కానీ మనం తొందరపడకూడదు, నిదానంగా ఉండాలి. అది నిదానంగా ఉంటే ఏ పనైనా జరిగిద్ది. మనం నిదానం లేకుండా చేయాలి, ఎక్కంగానే చేసేయాలి, చెందాలి అని అంటే వెనకమాల ఆయన కూడా మనల్ని చూడాలిగా. అది నా ఉద్దేశం. అంటే గతంలో ఎక్కడ అభివృద్ధి లేదని చెప్తున్నారు, నిజమేనా? గతంలో అభివృద్ధి లేకపోతే మరి ఎందుకు ఇలా ఉంది? ఎవరినైనా గతంలో 5 ఏళ్ళలో జగన్ 5 ఏళ్ళలో అసలు అభివృద్ధి లేదు, మొత్తం అంతా కూడా నాశనం అయిపోయిందని చెప్తున్నారు, నిజమేనా అని అడుగుతున్నాను. అది వాస్తవేగా, మరి అది వాస్తవేగా, అది అందరికీ తెలిసిందే, అది అందరికీ తెలిసిందేగా సార్. ఇప్పుడు 1 రూపాయి సంపాదించాలంటే ఆడ మనిషికైనా మగ మనిషికైనా కొంచెం ఓర్పు ఉండాలి, చేయడానికి సహనం ఉండాలి. ఆ 2 లేనప్పుడు మనం ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్తో ఆడుకుంటూ ఉండి టైంపాస్ చేసామంటే ఏముంది, అమ్మఒడు 15,000, కాపు నేస్తాం 15,000, ఆటో వాళ్ళకు 15,000, ఎవరైనా వేస్తారు. మనం కష్టపడేది ఎప్పుడు? అది గతంలో చెత్త పన్ను ఇట్లా వేసి ఎక్కువ వేసేవారని చెప్తున్నారు, నిజమైన చెత్త పన్నులు వేసారు? అవన్నీ మాకు తెలియదండి. మా పంచాయతీ వచ్చేసి తెనాలి పక్కన పంచాయతీ. అది అయితే ఇప్పుడైతే చంద్రబాబు పాలన బాగానే ఉందంటారు? బాగానే ఉంది. మీ పిల్లల భవిష్యత్తుకు భరోసా కనిపిస్తుందా ఇప్పుడు? భరోసా ఉంది. ఉంది. అమ్మ, మీ పేరమ్మా? లిఖిత. లిఖిత, ఏం చదువుతున్నావు? డిగ్రీ ఫైనల్ ఇయర్. ఎక్కడ? జేకేసీ కాలేజ్. జేకేసీ కాలేజ్లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నావు. ఏంటి స్టూడెంట్ అయ్యి మీటింగ్ ఎందుకు వచ్చావు అసలు? యాక్చువల్లీ 2040 స్వర్ణాంధ్ర 2047 అనేది డెవలప్ చేస్తా అంటున్నారు, అది లాంచింగ్కి చూడాలి. అండ్ ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ అంటున్నారు కాబట్టి మేము అదే ఫీల్డ్లోకి వెళ్ళబోతున్నాం కాబట్టి మాకు ఈ ఐటీ ఎంప్లాయీస్ అనేది జాబ్ వస్తుందన్న కన్ఫర్మేషన్తో, ఆయన మీద నమ్మకంతో ఇప్పుడు దీనికి రావడానికి వీలైంది. ఏంటి అంత ఆయన మీద నమ్మకంతో మీరు వచ్చాయని చెప్తున్నారు, ఆయన పైన మీకు ఎందుకు అంత నమ్మకం బాబు గారి పైన? ఎందుకు అంటే ఇంతకు ముందు ఒకసారి చెప్పినట్టుగానే హైదరాబాద్ని డెవలప్ చేశారు. ఇప్పుడు అంతే, ఈ ఆంధ్రాకి ఇప్పటి వరకు క్యాపిటల్ లేదన్నారు, ఇప్పుడు ఆ క్యాపిటల్ని తీసుకొని వచ్చి ఈ ఆంధ్రప్రదేశ్కి కూడా ఒక క్యాపిటల్ని అంటూ చేస్తారు అన్న నమ్మకంతోనే ఇక్కడ వరకు ఆయన మీద నమ్మకం. అంటే ఇంతకుముందు విజన్ 2020 అని చెప్పి హైదరాబాద్ని ఏ విధంగా డెవలప్ చేస్తారో 2047 అని చెప్పి అమరావతిని కూడా ఆ విధంగా డెవలప్ చేస్తారు అన్న నమ్మకం. అంటే ఇప్పుడు దేశంలోనే నెంబర్ 1 అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దుతానని ఆయన చెప్తున్నాడు, చేయగలుగుతాడా? ఆయన పైన చేయగలుగుతారు గ్యారంటీగా. ఎలా ఉంది 6 months? మీకు మొదటి ఓటు వచ్చింది అనుకుంటా, వేసారా? మొన్న ఓటు వేసాం. ఎవరు వేసారు? అంటే ఫస్ట్ ఓట్ అంటే చాలా ఇంపార్టెంట్, ఎవరికి వేసాం అనేది. అది ఎవరికి వేసారు మీరు మొదటి ఓటు? చంద్రబాబు నాయుడుకి. ఏంటి మొదటి ఓటునే చంద్రబాబు గారికి వేయడానికి కారణం ఏంటి? ఆయన ఆయన వస్తే డెవలప్ చేస్తారు అన్న నమ్మకం. సో చిన్నప్పటి నుంచి ఆయన ఇలా డెవలప్ చేస్తున్నారని డాడీ అలా చెప్పడం వల్లనే
అలా ఆయన దీంట్లోనే పెరిగాను కాబట్టి ఆయన మీద ఉన్న నమ్మకంతోనే ఆయనకి ఓటేసాను. ఇలా అడిగానని ఏమనుకోవద్దు. అంటే లాస్ట్ టైం ఏమనేవారంటే స్టూడెంట్స్ అంతా కూడా జగన్ మామయ్య వైపే ఉన్నారు అని చెప్పి అనేవారు. మీరు కూడా వినే ఉంటారు, అందరూ జగన్ మామయ్య అని ఓన్ చేసుకుంటారు. కానీ జగన్ మామయ్య అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఎట్లా ఓటేసేసారు మీరంతా? అలా ఏం లేదు. అంటే ఆయన ఇప్పుడు ఈ 5 years చూసాం కాబట్టి మాకు అంత డెవలప్మెంట్ అంటూ మాకేం అనిపించలేదు. సో ఇప్పుడు ఈయనకు కూడా ఒక ఛాన్స్ ఇస్తే ఈయన ఇచ్చే డెవలప్మెంట్ని బట్టి చూద్దాము అన్న ఒక ఛాన్స్ ఇచ్చాము. అంటే మీ కాలేజీలో కావచ్చు, మీ క్లాస్ రూమ్లో కావచ్చు, మీ స్టూడెంట్స్ మధ్య ఎటువంటి డిస్కషన్స్ వస్తుంది? అంటే ఎంతో కొంత పొలిటికల్ డిస్కషన్ వస్తుంది ఎప్పుడైనా సరే, ఏదో ఒక న్యూస్ చదివేటప్పుడు. అలాంటప్పుడు ఈ మెజారిటీ సెక్షన్ ఆఫ్ పీపుల్ అంటే మీ స్టూడెంట్స్లో ఎవరి వైపు ఎక్కువ ఉన్నారు? జగన్ గారి వైపా, చంద్రబాబు వైపా? చంద్రబాబు నాయుడు వైపే ఉన్నారు. చాలా మంది అట్టే ఉన్నారు. ఈయనకు కూడా ఒక ఛాన్స్ ఇద్దాం, డెవలప్ చేస్తా అంటున్నారు. ఇప్పుడు మనము ఐటీ కంపెనీస్కి వెళ్ళాలి అనుకుంటున్నాము. ఎలా ఉంటుంది అనేది చూద్దాము అనేసరికి ఎక్కువ ఆయనకే సపోర్ట్ ఉంది. ఇప్పుడు మీకు అంటే మీరు ఒక స్టూడెంట్గా ఉన్నారు కాబట్టి స్టూడెంట్స్కి సంబంధించి ఎడ్యుకేషనల్ మినిస్టర్గా నారా లోకేష్ గారు ఉన్నారు. అంటే తర్వాత మీరు ఏదైతే ఐటీ సెక్టార్లోకి వెళ్దాం అనుకున్నారో ఐటీ మినిస్టర్గా కూడా లోకేష్ గారే ఉన్నారు. సో ఆయన వర్కింగ్ ఎలా ఉంది, ఏమనిపిస్తుంది ప్రజెంట్ ఆయన చూస్తుంటే? ఆయనది కూడా వర్క్ చాలా బాగుంది. రేపు మేము జాబ్స్కి వెళ్ళిన తర్వాత అది ఎలా ఉంది ఏంటి అన్నది చూడాలి. అంటే రీసెంట్గా ఆయన వచ్చిన వెంటనే టీసీఎస్ ద్వారా 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించారు విశాఖలో. హ్యాపీనా? తెలిసిందా వార్త విన్నా? అవునవును, నేను కూడా అప్లై చేశాను. రేపు అయిపోయిన తర్వాత కానీ తెలియదు. మొన్న నాకు ఫామ్ వచ్చింది, నేను అప్లై చేసి పంపిస్తాను టీసీఎస్. అంటే ఓవరాల్గా ఎలా ఉంది టీడీపీకి? అంటే కూటమికి ప్రభుత్వం వచ్చింది కదా, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 6 నెలల పరిపాలన చూశారు కదా, చూసిన తర్వాత ఎందుకంటే మీరు ఓటేశారు కాబట్టి సో ఏమనిపిస్తుంది? ఓటేసినందుకు వర్తేనా? ఓటేసినందుకు మొత్తం వర్తే. 6 monthsగా వర్క్ కూడా బాగా జరుగుతుంది ఆంధ్రాలో మొత్తం ఏదైనా కానీ. ఇంకా ఈ మిగిలిన రిమైనింగ్ ఇయర్స్ కూడా తను వర్క్ బాగా చేసి పిల్లలు మాకు జాబ్స్ ఇవన్నీ అంతా కరెక్ట్గా ఉంటుందని అనుకుంటున్నాను.